ఇవాల్టి మీడియా చూశాక నాకు భవిష్యత్తు భయమేస్తోంది. క్రమంగా ప్రపంచాన్ని కబళించడానికి ఒక మత అస్త్రాన్ని వేసుకొని వెళ్తున్నాయి ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు. అందులో హమాస్ ఉంది, హిజ్బుల్లా ఉంది, హౌతీ ఉంది, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఉంది, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ఉంది. అట్లాగే లష్కర్ ఎ తోయిబాలు, జైషే మహమ్మద్ ఇట్లా ప్రపంచవ్యాప్తంగా బోకో హరాం ఇట్లాంటి అనేక తీవ్రవాద సంస్థలు క్రమంగా ఇక్కడ సామదాన భేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి. మన ఇండియా లాంటి చోట్లను రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులకు ఓట్లు కావాలి కాబట్టి ఇక్కడ వాళ్ళని అడ్డం పెట్టుకుని కథలు నడిపిస్తున్నారు. అట్లాగే అమెరికా లాంటి చోట్ల యూరప్ దేశాల్లో హక్కులని అడ్డం పెట్టుకుని ఇస్లామిక్ రాజ్య విస్తరణ చేసుకొస్తున్నారు. ప్లస్ మానసికంగా కంట్రోల్ చేసేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి యువతని డైవర్ట్ చేసుకొస్తున్నారు. అట్లాగే మాట వినని చోట్లన చంపేసి మార్చేస్తున్నారనడానికి సాక్ష్యం లెబనాన్ సంస్కృతి ఏమైపోయిందో తెలియదు. అట్లాగే ఆఫ్రికా ఖండంలో నైజీరియా లాంటి చోట్ల 5 లక్షల మందిని చంపేసి అక్కడ చివరికి భయాందోళనల మధ్యన మతం మార్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంత దారుణాలు దరిద్రంగా తయారవుతుంటే దాన్ని ఎదిరించడం, కంట్రోల్ చేయడం మానేసి చివరికి హమాస్ అనే తీవ్రవాద సంస్థ 1200 మంది ఇజ్రాయేలీని చంపేసి 251 మందిని బందీలుగా పట్టుకుంటే 20 మంది బందీలను 45 మంది వాళ్ళ దగ్గర చిట్ట చివరికి మిగిలి ఉంటే ఆ 45 మందిలో 25 మంది మహిళలను అత్యాచారాలు చేసి చంపేసి వాళ్ళ శవాలు కూడా ఇవ్వకుండా 20 మందిని మాత్రమే ఇక్కడ మగవాళ్ళని, అది కూడా దారుణమైనటువంటి పరిస్థితులు వదిలిపెడితే దానికి అమెరికా అధ్యక్షుడు వెళ్ళి సంబరం చేసుకోవడం ఏంటి, 20 దేశాల అధినేతలు వెళ్ళి గొప్పగా మేము శాంతిని తెచ్చామంటే ఏంటంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఉగ్రవాద సంస్థ గాజాలో నిరంతరం అరాచకాలు చేసే ఒక నీచమైన సంస్థతో ఇన్ని దేశాలు కలిసి ఒప్పందం చేసుకుని అంటే సిగ్గుపడాలి. తీవ్రవాదం గెలిచింది, చివరికి ప్రజాస్వామ్యం చచ్చింది అని సిగ్గుపడాల్సింది పోయి ఇన్ని ఆర్మీలు పెట్టుకుని పనికిరాని దద్దమ్మలాగా తయారయ్యని సిగ్గుపడాల్సింది పోయి గొప్ప హెడ్డింగులు పెట్టుకుంటారు. ఇలా బతుకులు చెడ అని తిట్టినా తప్పులేదేమో.